మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమంతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాం. సైకాలజీ సంబంధించి 28th సెషన్ సంబంధించి ఓకే ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. క్రింది వాటిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు? క్రింది వాటిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధన చేసిన వారు ఆప్షన్స్. ఆప్షన్ 4 బామ్రిన్ మరియు బ్లాక్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనకై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరము. సేమ్ బిట్ అండి. మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో ఎగ్జాంపుల్ వైరస్ సంబంధించి సేమ్ మనం దించేశారనమాట. మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సైకాలజీ ఓకే సేమ్ ఎగ్జాంపుల్ అనేది కూడా ఇచ్చారు. ఇది మనకు ఇక్కడ కంప్యూటర్ ఆధారిత అభ్యసన చెప్పాలనుకుంటే ఉపాధ్యాయుడు పిల్లవాళ్ళకి మధ్యలో వైరస్ వల్ల కంప్యూటర్ పనిచేయలేదన్నమాట. ఈ వైరస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి జోక్యచరం అనేది అవుతుందండి. జోక్యచరము అంటే వాళ్ళ అభ్యసనాన్ని ఆపేసిందనమాట. ఇక్కడ అడిగింది ఏంటి మనకు? వైరస్ రావడం వల్ల ప్రయోగం విఫలమై చెందినది. ఇందులో పరతంత్ర చరం ఏది? ఆప్షన్స్. పరతంత్ర చరం ఎలా ఉంటుందంటే ప్రతిస్పందన అన్నమాట. విద్యార్థి ప్రతిస్పందన ఏ విధంగా అయితే ఉంటుందో అది మనకు పరతంత్ర చరం అనమాట. విద్యార్థి సాధన ఆప్షన్ 4. ఇక్కడ ఉపాధ్యాయుడు స్వతంత్ర చరాలను ప్రవేశపెడతాడండి. ఇక్కడ విద్యార్థి యొక్క సాధన అనేది పరతంత్ర చరము. ఇది పరతంత్ర చరం బాగా జరగాలంటే మనకు జోక్య చరాలు రాకుండా ఉండాలి. జోక్య చరం ఏంటి? ఇందులో వైరస్ అనమాట. మనకు అడిగింది పరతంత్ర చరం కనుక్కోమన్నారు కాబట్టి విద్యార్థి సాధన. అదేవిధంగా క్వశ్చన్లో మనకి జోక్యచరం ఏది ఇందులో అన్నారంటే వైరస్ అనేది అవుతుంది. ఓకే నెక్స్ట్. పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది డైరెక్ట్ బిట్. ఆత్మభావన స్వీయ భావన ప్రారంభమయ్యేటువంటి దశ సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకే ఆప్షన్ 2 పూర్వ బాల్య దశలో స్టార్ట్ అవుతుంది. సేమ్ మనకు డైరెక్ట్ బిట్. కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ బిట్ అండి. శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఏ దశలో మనం చూడవచ్చు? యాక్చువల్లీ స్థాయి ఏమిటి మనకు? ఫస్ట్దే పూర్వ సాంప్రదాయ స్థాయి అనమాట. దశ చూసినట్టయితే ప్రతి స్థాయిలోనూ 2 దశలు ఉన్నాయి. దాంట్లో మనకు ఫస్ట్ దశ శిక్షా విధేయత. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి 6 నుంచి 12 సంవత్సరాలు. ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి శ్రమశీలత పాఠశాల దశ అన్నమాట. ఇది కూడా మనకు ఉంది టెక్స్ట్ బుక్లో, అదే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది డైరెక్ట్ బిట్. పాఠశాల దశ శ్రమశీలత న్యూన్యత అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఉత్పాదకత సభ్యత ఇది మనకు మధ్య వయోజన దశ. ఇదైతే లాస్ట్ వృద్ధాప్య దశ. పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఇది మనకు కౌమార దశ. క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష
క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష అనమాట. శాబ్దిక పరీక్ష ఏంటంటే ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఇది కూడా మనకుంది అకాడమీలో. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. ఇది కూడా డైరెక్ట్ బిట్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ వాజ్ ప్రిపేర్డ్ బై. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్స్ను రూపొందించిన వారు. ఆప్షన్స్ 2 గట్మన్ అండి. ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్ ఉందన్నమాట, మనకు అకాడమీలో చూసుకోవాలి. అకాడమీ బుక్ ఒకటి ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రాలు ఇది కూడా ఉంది మనకి. అంటే వాడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న తీపిలేదు, అందుకేం చేశాడు, ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దాంట్లో వీడు యూజ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. వాళ్ళ నాన్న తీపిలేదు, ఓకే. దాని తర్వాత ఏం చేశాడు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేసుకున్నాడు. ఆప్షన్ 4 అండి పరిహారం. మామూలుగా అయితే ఇక్కడ మనకు డిఫరెన్స్ తెలియాలన్నమాట. తండ్రి కాలేనటువంటిది తన కొడుకుని చేసి తనలో ఆనందంగా చూసుకుంటే దాన్ని తదాత్మీకరణం అని అంటామండి. ఇక్కడ ఏముంది, వాళ్ళ నాన్న తీపిలేదని చెప్పి వాళ్ళ స్నేహితుల్ని తీసుకుని అది తొక్కడం ద్వారా వాడు ఆనందం పొందాడనమాట. ఇది మనకు పరిహారం అనమాట. వాళ్ళ నాన్న తీపిలేదు కాబట్టి దాని ప్రత్యామ్నాయ మార్గంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకొని తొక్కి ఆనందం అనేది చెందాడు. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం యొక్క సంఘర్షణ. 2 చూడండి, వెళ్ళాలని లేదంట, తిట్లు తినాలని లేదంట. సో పరిహార ఆప్షన్ 2. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ అప్లైడ్ యాక్షన్ రీసెర్చ్ టు ఎడ్యుకేషన్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరంటే స్టీఫన్ కొరే. ఆప్షన్ 1. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు. ఇదే మనకు థియరీ ఆఫ్ హెరార్చీ ఆఫ్ నీడ్స్ థియరీ అని కూడా అంటాం. అవసరాల సిద్ధాంతం అబ్రహం మాస్లో. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ లా ఆఫ్ పర్సెప్షన్ ఆర్గనైజేషన్. ఆప్షన్స్. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏదంటే ఆప్షన్ 1 అండి పూరణ నియమము. ఇది మనకు ఏదైనా మనం అసంపూర్ణంగా ఇచ్చినటువంటి వాటిని ఏం చేస్తావు, సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకుంటావు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాను అసంపూర్ణంగా, మీకు ఏమనిపిస్తుంది చూస్తూనే బి లాగా అనిపిస్తుంది. సో నేను అసంపూర్ణంగా ఇచ్చినప్పటికీ మీకు పూర్ణంగానే కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ప్రత్యక్ష వ్యవస్థాపక నియమం అని చెప్పుకోవచ్చు దీంట్లో ఉండేది. నెక్స్ట్, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ యొక్క స్మృతి ఏమిటి. ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసి గుర్తుపెట్టుకుంటాడు అనమాట. ఆప్షన్స్. ప్రయోగం చేయడము, తనంతా తాను చేసి గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి. సో ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మకలో ఎలా ఉంటుంది, మేడం ప్రయోగం చేస్తుంటే పిల్లవాడు చూస్తూ ఉంటాడు, దాని ద్వారా నేర్చుకోవడం నిష్క్రియాత్మక స్మృతి. తక్షణ స్మృతి జస్ట్ సంవేదనా స్మృతి అని కూడా అంటాం. జస్ట్ 1 or 2 సెకండ్స్లో మాత్రమే గుర్తుండి వెళ్ళిపోయేది. అంటే మనకి రోడ్లలో వెళ్ళేటప్పుడు సపోజ్ ఎంతోమంది మొహాలు చూస్తూ ఉంటాము, జస్ట్ ఓకే అవన్నీ అనమాట. జస్ట్ ఆ నిమిషానికి చూస్తాం, మళ్ళీ గుర్తున్నది అనమాట ఆ సెకండ్స్కి. బట్టి పద్ధతి, అవగాహన లేకుండా ఓన్లీ ఉన్నది ఉన్నట్టు బట్టి కొట్టి చదువుకుంటూ ఉంటావు. టేబుల్స్ నేర్చుకోవడం అలాంటివన్నీ బట్టి స్మృతి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. పరికరాన్ని యూజ్ చేసి చేశాడు కాబట్టి పరికరాత్మక సిద్ధాంతం అని అంటాము. పరికరాత్మక నిబంధన సిద్ధాంతం. ఈ పరికరం ఏంటి, బిఎఫ్ స్కిన్నర్గా తయారు చేసినటువంటిది స్కిన్నర్ బాక్స్ అండి. ఓకే. సంధానవాదం, బంధ సిద్ధాంతం, ఎస్ రకం సిద్ధాంతం, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది. ఈ 2 మనకు చూడండి, సంధానవాదము లేదా సిద్ధాంతం. మనకి కనెక్షన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో కనిపిస్తుంది. దాన్నే మనము సంధానవాదం అంటాం, సంధాన అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ బాండ్ సిద్ధాంతం అని కూడా అంటాము. దేన్ని అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని. ఎస్ రకం సిద్ధాంతం అంటే స్టిములస్ టైప్ అనమాట. స్టిములస్ టైప్ సిద్ధాంతం అని దేన్ని అంటామంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని అంటాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఓకే. ఇది ఫస్ట్ 1 అయితే మనకు ఆప్షన్ 1 అండి ఆన్సర్ అనేది ఇక్కడ.
ఈ పరికరాత్మక నిబంధన సిద్ధాంతాన్ని ఆర్ టైప్ థియరీ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆప్షన్స్, రాసింది ఎవరంటే మనకు బండూరా గారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రాసింది ఎవరంటే బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం క్రింది వాణిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. ఉన్నత మానసిక ప్రక్రియ అనగా ఈ ప్రశ్నించడం, పోల్చడం, పరిశీలించడం అనేది ప్రాథమిక మానసిక ప్రక్రియలు. ఈ వివేచన అనేది కొంచెం హై స్టాండర్డ్ అనమాట. వివేచన, విచక్షణ అని కూడా అంటాము. ఇది మనకు ఉన్నత మానసిక ప్రక్రియ కిందకి చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 అండి. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 4 చార్లెస్ జెడ్ అండి. సామాన్యీకరణ సిద్ధాంతం. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో మనకు సమరూప సిద్ధాంతం, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్. అభ్యసన వక్రంలో చివరి దశ, ఇది కూడా మనకు అకాడమీలో ఉంచి వచ్చింది. అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. ఫస్ట్ వన్ ఏంటి? ప్రారంభ స్మృతి. సెకండ్ వన్ చాంచల్య దశ. థర్డ్ వన్ పీఠభూమి దశ. ఫోర్త్ వన్ తర్వాత స్ఫూర్తి దశ. ఓకే, ఫిఫ్త్ వన్ శారీరక హద్దు. సృజనాత్మక దశలలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సమస్యకు అకస్మాత్తుగా ఇక్కడ మనకి ఉన్నట్టుండి ఒక్కసారిగా హఠాత్తు ఆలోచన రావడం జరుగుతుంది. అది ఎక్కడ? ఆప్షన్స్, ఆప్షన్ 3 అండి, అంతర్దృష్టి దశ. ఫస్ట్ వన్ మనకి సన్నాహ దశ అనేది ఫస్ట్, సెకండ్ గుప్త దశ, థర్డ్ అంతర్దృష్టి దశ, లాస్ట్ నిరూపణ దశ. సృజనాత్మకత దశలలో సమస్యకు మనకు పరిష్కరించే దాంట్లో మనకు స్టెప్స్ అన్నమాట, ఈ 4 స్టెప్స్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అండి, ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది. గిల్ఫర్డ్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, గిల్ఫర్డ్. మనకి ఏకరూప సిద్ధాంతం అయితే బినే, ద్వికారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం అయితే బినే, ద్వికారక సిద్ధాంతం అయితే స్పియర్మన్. ఓకే, ఇక్కడ మనకు అడిగింది ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, గిల్ఫర్డ్ అండి. నెక్స్ట్, ఇందులో మనకు తారండైక్ ఉన్నాడు కదా, బహుకారక సిద్ధాంతము. హోవార్డ్ గార్డినర్ వచ్చి బహుళ ప్రజ్ఞకు సంబంధించిన ఆయన. ఓకే, నెక్స్ట్, డిస్గ్రాఫియా అనేది మనకు అభ్యసన వైకల్యాల్లో ఉంటుంది. ఇది కూడా మనకు ఉంది అకాడమీలో. డిస్గ్రాఫియా అనేది నేను హింట్ కూడా చెప్పాను అనమాట. గ్రాఫ్స్ ఎలా రాస్తామండి? చేత గీస్తాం కదా, సో అంటే రాయడము, అంటే రాతపరంగా వైకల్యం అనమాట, రాతపరమైనటువంటి వైకల్యము. పఠనపరంగా అయితే డిస్లెక్సియా, భాషపరంగా అయితే డిస్ఫేసియా, గణితపరమైన అయితే డిస్క్యాల్కులియా. ఓకే, ఇది మనకి. నెక్స్ట్ చూద్దాం, అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం. ఇది కూడా ఉంది మనకి అకాడమీలో. అనిర్దేశిత మంత్రణము గురించి సరైన వాక్యం. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ సంబంధించి. దీనిలో మంత్రకుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. సమస్యకు సరైన పరిష్కారం మంత్రకుడే చెప్తాడు. దీనిని ఎఫ్సి థార్న్ ప్రవేశపెట్టెను. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. అనిర్దేశిత మంత్రణము ఇందులో ఎలా ఉంటుందంటే మనకి ఆప్షన్ 4 అండి, సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటాము. ఇది మనకు చాలా రిపీట్ అయినటువంటి బిట్. ఈ అనిర్దేశిత మంత్రణం సంబంధించి 4th వన్ రైట్ ఆన్సర్. ఈ మంత్రకుడు ప్రధాన పాత్ర పోషించేది ఎక్కడ? నిర్దేశిత మంత్రణం అండి. నిర్దేశిత మంత్రణం సంబంధించి ఈ లక్షణం అనేది సమస్యకు సరైన పరిష్కారం మంత్రకుడే చూపేది ఎక్కడ అంటే అది కూడా నిర్దేశితనే. దీనిని ఎఫ్సి థార్న్ ప్రవేశపెట్టెను. అయితే ఇదైతే మనకు రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ అనిర్దేశిత మంత్రణంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు ఈ కౌన్సిలర్ దగ్గరికి ఎవరైతే వస్తారో పేషెంట్ లేదా ఈ క్లయింట్ ఎవరైతే వస్తారో వాళ్ళే ఐడియా అంతా ఇవ్వడము, వాళ్ళే సమస్య పరిష్కారం చూపిస్తారనమాట. సహాయార్థి అంటే ఏమన్నా ఎక్కువ హెల్ప్ కావాలంటే, ఎక్కువ సహాయం ఏదన్నా కావాలంటే కనుక ఇంకొక ఐడియా లాగా అప్పుడు ఇక్కడ మంత్రకుడు అనేవాడు
చెప్తాడనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ 4 అండి, సహాయార్థి కేంద్రిత మంత్రణం అని అంటారు. ఇదేన్ని అనిర్దేశిత మంత్రణాన్ని. నెక్స్ట్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కూడా ఉంది మనకి అకాడమీలో. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్స్, సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. క్రింది వాణిలో ఇన్పుట్ డివైజ్ ఐసీటీకి సంబంధించి ఇది కూడా మనకు ఉంది. కింది వాణిలో సంబంధించి ఇన్పుట్ డివైజ్ ఏది? సెన్సార్ అనేది ఇన్పుట్ డివైజ్, స్పీకర్ అనేది అవుట్పుట్ డివైజ్. ఓకే, మానిటర్ అనేది కూడా మిగతావంతా మనకు అవుట్పుట్ డివైజెస్. ఈ సెన్సార్ అనేది ఇన్పుట్ డివైజ్ అండి. ల్యాన్ విస్తరణ రూపం. ల్యాన్ అనగా ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసినటువంటి సీట్లు. ప్రైవేట్ పాఠశాలలో అండి, ఇది కూడా ఇచ్చున్నారు మనకి. 1వ తరగతిలో కేటాయించాల్సినటువంటి సీట్లు అంటే మనకి 1వ తరగతినే కాదు, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలో ఆర్టీఈ 2009 ప్రకారము 25% సీట్లు అనేటివి ఉండాలన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత 3వ తరగతి నుంచి అని అర్థమైతే వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించాలి అంటే 2nd క్లాస్ వరకు నో హోంవర్క్ అనమాట. 3rd నుంచి చూసినట్టయితే వారానికి ఎన్ని గంటలండి హోంవర్క్? వారానికి ఎన్ని గంటలు అంటే ఆప్షన్ 2 2 గంటలండి. వారానికి 2 గంటలు. ఎన్పిఈ 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఇది కూడా ఉంది. ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానాన్ని సాధించడానికి ఏ ఇయర్ లోపు ఇది సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఎన్ఈపి 2020. ఇది కూడా ఉంది మనకి ఇయర్. ఆప్షన్ 1 2025. ఈ విద్యా పథకాలు ఇప్పుడు మనకు జగనన్నవి అయితే అడగరు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్తవి అయితే అడుగుతారు మనకి. జగనన్న విద్యా కానుక క్రింది విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్స్ సంఖ్య 3 జతలు. మనకి ఇప్పుడైతే ఇది అడగరన్నమాట. చంద్రబాబు సంబంధించినటువంటి విద్యా పథకాలు అవి అడుగుతారండి. దీక్ష ప్రారంభించిన సంవత్సరం. దీక్ష వాజ్ లాంచ్డ్ ఇన్ దిస్ ఇయర్. ఆప్షన్ 2 2017లో లాంచ్ చేశారు దీక్ష. దీంతో మనకి ఈ సెషన్ సంబంధించి 30 బిట్స్ కంప్లీట్ అవుతాయి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది.
మెయిన్ అయితే కనుక డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.